కాంగ్రెస్ పాలకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ప్రశ్నిస్తున్న గొంతులపై సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. రేవంత్ పాలనను విమర్శించినందుకు ఓ దళిత వృద్ధుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. దర్శనం వెంకటయ్య అనే 77 ఏళ్ల దళిత వృద్ధుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటయ్య స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం. అయితే ఇవాళ మధ్యాహ్నం ఇంటి మీద దాడి చేసి వెంకటయ్యను మఫ్టీ పోలీసులు ఎత్తుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పినా పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. అరెస్టుపై కుటుంబ సభ్యులకు ఏ సమాచారం ఇవ్వలేదు. దాంతో వృద్ధుడు వెంకటయ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల వెంకటయ్య మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకే గత వారం రేవతి, తన్వి యాదవ్ అనే మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం రేవంత్ రెడ్డినే బాధ్యత వహించాలని దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి ఆరోపించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఓ పోలీస్, 2 సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు వచ్చి బలవంతంగా జీపులో తీసుకుపోయారని లక్ష్మి తెలిపింది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భద్రతకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని లక్ష్మి చెప్పింది. తోటేర పోయి వచ్చినాక నా భర్తకు అన్నం పెడతాను, అన్నం తింటాడు. ముగ్గురు వచ్చిండ్రు. ఒక ఆయన పోలీసు డ్రెస్ మీద ఉన్నాడు, ఇద్దరేమో తెల్ల బట్టలు వేసుకున్నారు. వచ్చి రావయ్యరా నువ్వు అట ఏమో అన్నమాట రేవంత్ రెడ్డిని రమ్మని తినటోని పల్లెవాడ గుంజి పెట్టి ఇటొక రెక్క పట్టుకొని తీసుకొని పోతారు. ఏంది ఎక్కడ తీసుకుపోతారు, ఏం సంగతి, మన నా ముసలోడు భోజనం కూడా తీసుకుపోతారు ఎందుకు అని నేను అడిగినా కానీ నాకేం చెప్పలేదు. నా భర్తను తీసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయినాక నేను ఏడ్చుకుంటా ఇంటికి వచ్చిన. నా భర్తకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, తలకాయ కిరాకు మెంటల్ ఉన్నది. మీరు ఏదన్నా బాధ్యత అయితే సర్కారే పెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి. నా భర్తను నా ఇంటికి తీసుకురాండి. మేము తోటే వృద్ధుడు వెంకటయ్య అరెస్టు పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఒక వీడియోలో మాట్లాడిన వృద్ధుడిని వాళ్ళ పోలీసులు మఫ్టీలో అరెస్ట్ చేసి తరలించినట్టు సమాచారం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నట్లు మనకు సమాచారం. అతనికి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఏదైనా అయితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కూడా చెబుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాలను కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను, ముఖ్యంగా పోలీసుల ద్వారా ప్రజలను కావచ్చు అన్ని వర్గాలను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలకు తెరతీస్తా ఉన్నారు. అందులో ఒకే ఒక సాక్షాత్తు ఇవాళ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి సంబంధించినటువంటి దర్శనం వెంకటయ్య ఇటీవలి కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శించిన పరిస్థితి, తన ఏదైతే ఆగ్రహం తట్టుకోలేక మాట్లాడిన సందర్భంలోనూ ఆ వీడియో తీసుకున్నటువంటి ఎవరైతే తన్వి యాదవ్ ఉన్నారో ఆమెను కూడా ఇటీవల అరెస్ట్ చేసిన సందర్భంలో ఇవాళ దర్శనం వెంకటయ్య ఊరికి సంబంధించి ఏదైతే ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంకు వెళ్ళినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు, ఒక పోలీస్ ఏదైతే యూనిఫామ్ లో ఉన్నాడో మరో ఇద్దరు మాత్రం మఫ్టీలో ఉన్నారని చెప్పి వెంకటయ్య భార్య లక్ష్మి చెప్తా ఉన్న సందర్భం. అంటే అక్కడ స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకొని వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందుకే అక్కడ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి మాత్రం స్థానికంగా ఎనుగుర్తి మండలానికి సంబంధించిన పోలీస్, మిగతా ఇద్దరు మాత్రం సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు. ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే సైబర్ క్రైమ్ పోలీసులను ఏదైతే ఇట్లాంటి కేసులు నమోదు చేయిస్తూ ప్రజా గొంతుకలను కూడా నొక్కివేసే ప్రయత్నాలకైతే తెరదిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దర్శనం వెంకటయ్య ఏదైతే ఇతనికి 77 సంవత్సరాల వృద్ధుడిని అరెస్ట్ చేయడం పట్ల అంత సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి. వాళ్ళ భార్య లక్ష్మి కూడా చెప్తా ఉన్న మాట పూర్తిగా అతనికి సంబంధించి అనారోగ్యంతో ఉన్నాడు, బీపీ, షుగర్ ఉన్నాయి, వయసు మీద పడిన పరిస్థితిలో తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా
మానసికంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దాంతో పాటు బీపీ షుగర్ ఉన్నాయన్నటువంటి అంశాలను కూడా ఆమె లేవనెత్తుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎవరైతే వెంకటయ్య ఉన్నారో వెంకటయ్యకు సంబంధించి ఎక్కడికి తీసుకెళ్లారో కనీసం మాకు తెలియడం లేదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మా రోజువారీ వృత్తిలో భాగంగా వీళ్ళు రైతు కూలీలుగా ఉన్న పరిస్థితి. రోజు కూలీ చేసుకుంటే గాని జీవనం గడవని పరిస్థితి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కూలీ పనులు చేసుకునే సందర్భంలో వాళ్ళు మధ్యాహ్నం 1 గంట వరకు ఏదైతే గ్రామాల్లో తోట ఏరుదామని చెప్తారు. అంటే లక్ష్మీ మాటల్లో కూడా ఆ తోట ఏరడానికి వెళ్ళామన్నారు. అంటే తోట ఏరడం అంటే మిరప తోటకు సంబంధించి వెళ్ళి ఉంటారు. ఆ మిరప తోటకు సంబంధించి అది ఎండాకాలం కాబట్టి 1 గంట వరకే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన పరిస్థితుల్లో ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్నం తింటున్న పరిస్థితుల్లో ఆ తినే కంచాన్ని కూడా పక్కకు పెట్టి నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టావు, నిన్ను తీసుకెళ్తున్నామన్నటువంటి అంశాలు చెప్పి 1 గంట తర్వాత తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఎటు తీసుకెళ్లారో కూడా మాకు తెలియడం లేదని ఎవరైతే ఆ వృద్ధురాలు ఉన్నారో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా తన భర్త ఎక్కడున్నాడు, ఎటు తీసుకెళ్లారు, కనీసం స్థానిక పోలీసులను వెంట పెట్టుకుని వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ ద్వారానైనా ఎక్కడికి తీసుకెళ్లారు, కనీసం ఆయన స్పష్ట పరిస్థితి ఏం తిన్నాడు, అతనికి సంబంధించి ఆరోగ్యం బాలేని కారణంగా బీపీ షుగర్ లాంటివి ఉంటాయి, కనీసం టాబ్లెట్స్ అందజేశారా లేకపోతే మమ్మల్ని సంప్రదించిన దాఖలాలు లేవు అనేటువంటి అంశాన్ని కూడా ఆ మహిళ లక్ష్మి వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఉత్తరాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. తన భర్తకు ఏమి జరిగినా రేవంత్ సర్కారే బాధ్యత వహించాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే ఆమె చేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే 420 హామీలకు సంబంధించి ఏ గ్రామంలోకి వెళ్లి మీడియా ప్రశ్నిస్తున్నా కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో భాష కాస్త పరుషంగానే ఉంటుంది, గ్రామాల్లో కాస్త ఇలాంటి భాష వాడుతుంటారు అనేది మాత్రం అది సత్యంగా అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిస్థితుల్లోనే వెంకటయ్య అలా మాట్లాడాల్సి వచ్చిందన్నటువంటి అంశాన్ని కూడా పలువురు వ్యక్తపరుస్తా ఉన్న భార్య లక్ష్మి చెప్తా